తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కవిత్వం డిక్షన్ అనేటువంటి పుస్తకంలో ఈ పుస్తకాన్ని నేను రాసిన సంగతి అందరికీ తెలుసు. ఇందులో ఉన్నటువంటి అనేకమైనటువంటి డెవిసెస్ గురించి వరుసగా నేను వరుస క్రమంలో తెలియజేస్తూ ఉన్నాను ఒక్కొక్క చాప్టరు. దీనివల్ల చాలామంది యువ కవులు ఇంకా పెద్ద కవులకు కూడా తెలియని విషయాలు ఎన్నో ఇందులో ఉన్నాయి. వాటిని తెలుసుకోవడం వల్ల తెలుగు కవిత నిర్మాణంలో అద్భుతమైనటువంటి మార్పులు వచ్చి మంచి కవిత్వం రాస్తారు అనేటువంటి ఒక ఆశయంతో నేను చాలా కష్టపడి ఈ పుస్తకం రాయడం జరిగింది. వేలాది కాపీలు ఉచితంగా చాలామందికి పంచడం, సహస్ర కవి సమ్మేళనం లాంటిది అవనిగడ్డలో చేసినప్పుడు కూడా ఒకే రోజు అక్కడ ఈ పుస్తకాలు అందరికీ అందజేయడం జరిగింది. ఇలా ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకోవడం ద్వారా ఎందుకు ఇప్పుడు చెప్పాల్సి వచ్చిందంటే, కవిత్వాన్ని గురించి ఏమాత్రం అవగాహన లేని వారు కూడా సదస్సులు ఏర్పాటు చేసి కవిత్వం ఇలా రాయాలి అలా రాయాలి అని కన్ఫ్యూజన్ చేస్తున్నారనమాట. అందువల్ల ఒక పరిశోధన లేకుండా, ప్రపంచ కవుల కవితా నిర్మాణాలను పరిశీలించకుండా అలా చెప్పడం వల్ల పాత కవులు, పాత తరం కవులు రాసినటువంటి కవితలు, వాటి నిర్మాణాలనే ఇప్పటికీ చాలామంది ఫాలో అవుతూ అనుకరిస్తూ కవిత్వం రాస్తున్న విషయాన్ని గమనించే నేను ఈ పుస్తకం రాయడం జరిగింది. ఇందులో ఇవాళ కవితను వెలిగించేది మెటానమీ అనేటువంటి ఒక చాప్టర్ గురించి నేను చెప్తున్నా. అంటే ఈ మెటానమీ గురించి అత్యంత సమీప ఆలోచనలను ప్రతీకాత్మకంగా చెప్పే కవితా నిర్మాణాన్ని మెటానమీ అని అంటారు. ఆలోచనలను అంటే ఎలా కవిత్వం చేయవచ్చు అనేటువంటి విషయం చెప్పే ముందు మామూలుగా నేను రాసినటువంటి ఈ మార్మిక నది, మిస్టిక్ రివర్ అంటే 300 పేజీల ఈ యొక్క కవితా సంపుటిలో అద్భుతమైనటువంటి కవితా నిర్మాణాలను నేను అనుసరించడం జరిగింది. ఇందులో ఒక కవితతో రెగ్యులర్గా నేను ఈ యొక్క చాప్టర్ని చెప్పే ముందు ఒక కవితతోన ప్రారంభించడం జరుగుతుంది. ఇప్పుడు ఒక కవిత తెలుసుకుందాం. కవిత పేరు వేకువ దారి. ఎవడో ఏదో సాధించాడని తెగ మెచ్చుకోకు, వాడికి రహదారి దొరికింది, నీకు దారే దొరకలేదు. దారులు దొరకని వారెందరో కలలను కంటి రెప్పల కాటుక మబ్బుల తీగలపై కన్నీట చినిగిన చందమామ చొక్కాలుగా ఆరవేస్తారు. ఇది ప్రతీకలు. అంటే అత్యంత సమీపమైనటువంటి ఒక ఆలోచనలే, అందరూ తెలిసినవే, కానీ వాటిని ప్రతీకాత్మకంగా చెప్పడం ఎలా, దాన్నే మెటానమీ అని అన్నారన్న. అందుకు ఉదాహరణ ఏమిటంటే, కలలను కన్నీటి రెప్పల కాటుక మబ్బుల తీగలపై కన్నీట చినిగిన చందమామ చొక్కాలుగా ఆరవేస్తారు. కొత్త ప్రయోగం అన్నమాట. ఏంటి చందమామ చొక్కాలు అన్నటువంటి. కన్నీటి సాగులో కలల పంటలు పండించుకున్న వారే మనకు ఆదర్శం కావాలి. ఎలాంటి కష్టం లేకుండా, నష్టం లేకుండా, బాధపడకుండా, జీవితానుభవం లేకుండా ఏసీ గదుల్లో కూర్చొని పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తూ రాసే వాళ్ళ యొక్క కవిత్వంలో ఆత్మ ఏముంటుంది, జీవితం ఏముంటుంది, ఏముండదు. కానీ వాళ్ళకి అవార్డులు రావచ్చు, రివార్డులు రావచ్చు, పేరు ప్రఖ్యాతులు రావచ్చు. వాళ్ళ కవిత్వాన్ని మనం అనుసరించాల్సిన అవసరం లేదన్నది సింబాలిక్గా మీరు తెలుసుకోవాలి. ఇక్కడ చెప్పడం ఏంటంటే, కన్నీటి సాగులో కలల పంటలు పండించుకున్న వారే మనకు ఆదర్శం కావాలి. ఎవరో పూర్వీకులు వేసిన దారిలో నడిచి వెళ్ళేవారెవరూ గొప్పవారు కారు. ఈ విషయం తెలుసుకోవాలి. వారు శ్రమ సౌందర్యం ఎరుగనే బాదుషాలు, ప్రేమ సుగంధం ఆఘ్రానించని ద్విపాద నిషాద తుమ్మెదలు. చీకటి దారిలో నడిచి వెళ్ళే వారికి
ఎప్పటికైనా వేకువ ఎదురుపడక తప్పదు. దారులు వెతుక్కోవడమే జీవితం సుమా. సింపుల్గా 3 స్టాంజర్లన వేకువ దారి అనే టైటిల్తో ఈ యొక్క కవితను రాయడం జరిగింది. దీన్ని గురించి ఎంతైనా వివరించవచ్చు. చివరికి ఈ కవితలో ముగింపులో చెప్పింది ఏమిటంటే, చీకటి దారిలో నడిచి వెళ్ళే వారికి ఎప్పటికైనా వేకువ ఎదురుపడక తప్పదు అని ముగించడం జరిగింది. కాబట్టి దారులు వెతుక్కోవడం అనేటువంటిది, చీకటి దారిలో ఉన్నామని చెప్పి, లేదు మనం వెలుగులోకి రాలేదని, ఎంతో కష్టపడ్డామని కానీ మనకు అవకాశాలు రాలేదని చాలా బాధపడుతూ ఉంటాం. మనం కష్టపడుతూ వెళ్తూ మంచి కావ్యాలను, మంచి కవిత్వాన్ని రాస్తూ ఉంటే ఏనాటికైనా ఎవడో ఒకడు ఎప్పుడో ఒకప్పుడు మనల్ని గుర్తించక తప్పదు. ఆ రోజు మనం వెలుగులోకి వస్తాం అని తెలియజేస్తూ, కవితను వెలిగించేది మెటానమీ అనేటువంటి ఈ చాప్టర్ గురించి తెలుసుకుందాం. కవిత్వం డిక్షన్లో. కవిత్వం ఎవరైనా రాయవచ్చా, ఎలా అయినా రాయవచ్చా అంటే రాయవచ్చని అంటారు అందరూ. కానీ కవిత్వం మెస్మరిజం. కావాలంటే అందులో ఓ మెరుపు ఉండాలి. అలా మెరుపులు చిందే కవిత్వం కొందరే రాస్తారు. రాగాలు బాగా సాధన చేస్తేనే సంగీత దర్శకుడైనట్టు, కవితా నిర్మాణాలను బాగా గమనించి వైవిధ్యంతో కవితలు రాసినప్పుడే కవితలు మెరుపల్లే మెరుస్తాయి. అందుకే కవిత్వం ఆత్మకళ అంటుంది కవిసేన మేనిఫెస్టో. గుంటూరు శేషేంద్ర శర్మ కవిసేన మేనిఫెస్టో రాశారు. ఆయన కవిత్వం ఆత్మకళ అన్నారు. కవిత్వం భావనాబలం అంటుంది కట్టమంచి కవిత్వతత్వం విచారం. కవిత్వతత్వ విచారం అని కట్టమంచి రామలింగారెడ్డి గారు రాశారు. అందులో ఏమంటుంది, కవిత్వం అంటే భావనాబలం అని చెప్పారు ఆయన. అలా కవిత్వం మెరవాలంటే కవిత్వం డిక్షన్ ఎన్ని డైమెన్స్లో ఉంటుందో తెలుసుకోవాలి. కవితా నిర్మాణంలో ఎన్నో టెక్నిక్లు ఉన్నాయి. కవితా నిర్మాణంలో పాశ్చాత్య దేశాల్లో, కానీ మన దేశంలో లేవు, చాలా తక్కువ ఉన్నాయి. అందువల్ల కవితా నిర్మాణంలో ఎన్నో టెక్నికల్ డెవిసెస్ను పాశ్చాత్య విమర్శకులు సూచించారు. కొన్ని పదాలు, వాటి అర్థాలు మనం తెలుసుకోవాలన్నమాట. పాశ్చాత్య దేశాల విమర్శకులు కవిత్వాన్ని, ఎందుకంటే మన భారతీయ లాక్షణికులు అన్ని సిద్ధాంత గ్రంథాలు రాశారు, కానీ ప్రాచీన కవిత్వం గురించి కానీ ప్రాచీన కావ్యాల గురించి అవి సిద్ధాంత గ్రంథాలే కానీ విమర్శ గ్రంథాలు కాదు అని వల్లంపాటి వెంకట సుబ్బయ్య అంటాడు. వల్లంపాటి వెంకట సుబ్బయ్య ఒకే మాటలో చెప్పేశాడు, మన భారతీయ అలంకార శాస్త్రాలన్నీ కూడా ప్రాచీన కావ్యాలను సమర్థించినటువంటి సిద్ధాంత గ్రంథాలే కానీ విమర్శ గ్రంథాలు కాదని. కానీ పాశ్చాత్య దేశాల్లో అలా కాదు. వాళ్ళు కొన్ని డెవిసేషన్ కనిపెట్టారు, కొన్ని పదాలను కనిపెట్టారు, కొన్ని కవిత టెర్మినాలజీ, ఆ పదాలకు అర్థాలు చెప్పారు. ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. రిపిటీషన్, దీన్నే మనం పునరుక్తి అంటాం. అంటే ఒక కవితలో పదాలు, వాక్యాలు, స్టాంజాలు రిపీట్ కావడం, దీన్ని రిపిటీషన్ స్ట్రక్చర్ ఆఫ్ పోయం అంటారు. అదేవిధంగా ఓనోమెటోపియా అనేటువంటి ఒక పదం, శబ్దాలను అనుకరించి ఉపయోగించే పదాలతో రాసే కవితా నిర్మాణం. మూడవది మూడ్, ఒక చక్కని అనుభూతి వాతావరణం సృష్టించుకోవడం. నాలుగవది కెకాపనీ, పొయెటిక్ ఎఫెక్ట్ కోసం హరాస్ సౌండ్స్ను ఉపయోగించడం. అదేవిధంగా యుపోని, అందరికీ అర్థమయ్యే సరళమైన శబ్దాలు వాడటం. అది హైపర్బోలి, ఒక సత్యాన్ని లేక స్టేట్మెంట్ను అతిశయోక్తితో చెప్పడం. జార్గాన్, వస్తువును, వృత్తిని, పర్టికులర్ ట్రేడ్ను బట్టి కవిత్వపు భాషను వాడటం. అదేవిధంగా సినేడొకే, ఒకే ఆలోచనను కవిత మొత్తంలో కొనసాగించడం. తర్వాత మెటానమీ, అత్యంత సమీపపు ఆలోచనను ప్రతీకాత్మకంగా వెలిబుచ్చడం. ఇలా వచన కవిత నిర్మాణంలో ఎన్నో టెక్నికల్ పదాలు సృష్టించారు పాశ్చాత్యులు. వీటిలో అన్నీ అందరికీ తెలియకపోవచ్చు.
అంతేకాదు కవితను ఎలా ప్రారంభించాలో చాలామందికి తెలియదనే చెప్పాలి. కొందరు కథా నిర్మాణంలో ఉత్తమ పురుషలో కథ చెప్పినట్టు కవితను ప్రారంభిస్తారు. మరికొందరు కవితలో భాగస్వాములు కాకుండా ఆమ్నిసైంట్ పద్ధతిలో కవితా నిర్మాణం చేయబడతారు. ఇక్కడ కవి అన్ని సందర్భాలను, పాత్రలను, సన్నివేశాలను థర్డ్ పర్సన్గా ఉంటూ వర్ణిస్తాడు. అయితే వచన కవితలో ఇంకా గేయ నిర్మాణ లక్షణాలను మన వాళ్ళు పాటిస్తుండడం విడ్డూరం. ఈ పాయింట్ చాలా ముఖ్యం. అప్పుడెప్పుడు శ్రీశ్రీ మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం అంటూ పదాల రిపిటీషన్ పద్ధతిలో ఇప్పటికీ చాలామంది యువ కవులు చూడు చూడు చుక్కలను చూడు, చూడు చూడు చుక్కలను చూడు అంటూ కవితలు రాస్తూ కవితా సంపుటాలు వెలువరిస్తున్నారు. కవితలో కొన్ని వాక్యాలను, స్టాంజాలను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం చాలా పాత కవితా నిర్మాణ పద్ధతిని యువ కవులు గుర్తించాలి. అలాగే కవితలు మరీ పొడుగ్గా కాక మరీ చిన్నవిగా కాకుండా కనీసం 20 నుంచి 30 లైన్లు మించకుండా కవితా నిర్మాణం చేపడితే బాగుంటుంది. చాలామంది కవితలను వ్యాసాలు రాసినట్టు రాసి పడేస్తుంటారు. అది కవితలా అవుతుంది? రేఖలు రాసినట్టు ప్రియుడికి భర్తకు, లేక భార్యకు, ప్రియురాలికి, సైనికుడికి కవితలు రాయడం అవుట్డేటెడ్ కవితా నిర్మాణ పద్ధతిని గుర్తించాలి. పొయెటిక్ ఎఫెక్ట్ కోసం హరాస్ సౌండ్స్ను ఉపయోగించడం కూడా తగ్గింది. స్టేట్మెంట్లు, నినాదాలతో, అరుపులతో కవితలు రాసే కాలం పోయింది. సామాన్యులకు అర్థమయ్యే భాషనే కవిత్వపు భాషగా శిల్పీకరిస్తే మంచిది. అప్పుడు అస్తిత్వవాద కవిత్వాలు వచ్చినప్పుడు ఆ యొక్క భావావేశంతో హరాస్ వర్డ్స్ వాడారు. కానీ ఇప్పుడు మారిపోయింది కవితా నిర్మాణం. కాలం మారింది, కవిత నిర్మాణం కూడా మారింది. కవితల్లో పెక్యులర్, పర్టికులర్ ట్రేడ్కు, వృత్తికి సంబంధించిన జార్గన్ అంటే జార్గన్ లాంగ్వేజ్ ఉపయోగించడం ఉత్తమం. ఇలా చెబుతూ పోతే అనేక విషయాలు ఉన్నాయి. ఏదో కవిత్వం రాసేయచ్చును అనుకుంటే పొరపాటు. అలా అని అన్ని నియమాలు పాటించి అంత కష్టపడి కవిత్వం రాయాలా వామ్మో అని విరమించుకోనక్కరలేదు. కానీ ఇవాళ చాలామంది ఒక పద్ధతి, నియమం లేకుండా కవితలు రాసేస్తున్నారు. కవితలు కాకుల కావు కావు శబ్దాలు కావు, కోకిలల కల కూజితాలు, రస వ్యంజితాలు. ఇది కవితలు కాకుల కావు కావు శబ్దాలు కావు, కోకిలల కలకూజితాలు, రస వ్యంజితాలు, ప్రతీకల తలతల పత్రాలు. కాకులు అనవసరంగా కూడా అప్పుడప్పుడు అరుస్తాయి. కవులు అనవసరంగా కవితలు రాయకూడదు. కోకిలలు వసంతం వచ్చినప్పుడే భావోద్వేగాలకు లోనై కూస్తాయి. కవులు మూడు వచ్చినప్పుడే అనుభూతికి లోనై కవితలు రాయాలి. కాకుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు కవుల సంఖ్య ఎక్కువ కావచ్చు, కానీ కోకిలల లాంటి కవులు తయారు కావాలి. ఎలా రాయాలో నేర్పిస్తే యువ కవులు మంచి కవులుగా ఎదుగుతారు. అందుకే కవిత్వం డిక్షన్లో పొయెటిక్ డిక్షన్ యువ కవులు తెలుసుకోవాలి. ముఖ్యంగా మెటాఫర్లు వాడటం వచ్చులే అనుకుంటే పొరపాటు. ఎందుకంటే మెటాఫర్కు, సినిడెక్, మెటానమీకు సూక్ష్మమైన తేడాలున్నాయి. సినిడెక్లో ఒక వస్తువును, సినిడెక్లో ఒక వస్తువును దాని పార్ట్తో రెఫర్ చేస్తారు. ఉదాహరణకు కారు గురించి వర్ణిస్తూ ఏ వీల్ను చెబితే సినిడెకో అంటారు, అంటే వీల్ చక్రం గురించి. ఇక్కడ ఏ వీల్ మొత్తం కారుకు ప్రతీక. అయితే మెటానిమాలో క్రౌన్ను సింబల్గా వాడితే అది అధికారానికి ప్రతీకగా భావిస్తారు. అలాగే మెటాఫర్కు మెటానమీకి తేడా ఉంది. ఉదాహరణకు యు ఆర్ సన్లైట్ అండ్ ఐ మూన్. ఇక్కడ సన్లైట్ అలాగే హ్యూమన్ రెండు భిన్న వస్తువులు. అయితే రెండింటికి ఒకదానితో ఒకటి పోల్చి చెప్పడానికి మెటాఫర్ను వాడతారు. కానీ
మెటానమీలో ద పెన్ ఈజ్ మైటర్ ద్యాన్ ద స్వాడ్. ఇక్కడ పెన్ను రచనకు, స్వాడ్ను మిలిటరీ ఫోర్సుకు రెఫరెన్స్గా వాడతారు. ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే మెటానమీ కవితలను ఉటంకించుకోవాలి. పాశ్చాత్య దేశాల్లోనూ మన తెలుగులోనూ చాలామంది కవులు మెటానమీ డిక్షన్లో కవితలు రాశారు. అయితే వారిలో రాబర్ట్ ఫ్రాస్ట్ను ముఖ్యంగా చెప్పుకోవాలి. వాస్తవానికి ఆయన కన్నా ముందుగానే షేక్స్పియర్ జూలియట్ సీజర్ నాటకంలో ఫ్రెండ్స్, రోమన్స్, కంట్రీమెన్, లెండ్ మీ యువర్ ఇయర్స్ అంటూ మెటానమీ స్టైల్లో కవిత్వం లాంటి వాక్యం రాశాడు. ఇక్కడ అటెన్షన్కు ప్రతీకగా ఇయర్స్ వాడటాన్ని మెటానమీ అంటారు. ఇక రాబర్ట్ ఫ్రాస్ట్ చాలా అద్భుతమైన ఇమేజరీతో కవిత్వం శిల్పీకరించాడు. యాజ్ హీ స్వంగ్ టువర్డ్ దెమ్ హోల్డింగ్ అప్ ద హ్యాండ్ హాఫ్ ఇన్ అపీల్ బట్ ఆఫ్ యాజ్ ఇఫ్ టు కీప్ ద లైఫ్ ఫ్రమ్ స్పైలింగ్. పై కవితలో ద లైఫ్ ఫ్రమ్ స్పైలింగ్ అన్నది మెటానమీ. అది రక్తం పోవడాన్ని సూచిస్తుంది. ఎక్కువ రక్తస్రావం జరగడం అంటే జీవితం స్పాయిల్ కావడమే. ఇలా మెటానమీ తలుకులో ఛాయలతో ప్రపంచవ్యాప్తంగా ఎందరో కవులు అద్భుత కవిత్వం పండించారు. మన తెలుగులో కొత్త ప్రతీకలతో, రూపకాలతో, ఉపమానాలతో, సరికొత్త శైలితో 1970 ప్రాంతంలో వచ్చిన కవిత్వంలో మెటానమీ డిక్షన్ కనిపిస్తుంది. ముఖ్యంగా 1977లో నిరంతరం అన్యాయానికి గురవుతున్న కష్టజీవులను తిరగబడమని చెబుతూ శేషేంద్ర గొరిల్లా కావ్యం రాశాడు. గొరిల్లాను ఒక అకలుషిత కరుణామయ రాక్షసునిగా అభివర్ణిస్తూ రాసిన ఈ కావ్యంలో మెటానమీ డిక్షన్ ఛాయలున్నాయి. అలాగే బుల్లోజు బాబా వెలుతురు తెర కవితా సంపుటిలో చాలా చోట్ల తన కవితల నిర్మాణంలో మెటానమీ టెక్నిక్ను కవి వాడుకున్నాడు. అందుకే బుల్లోజు బాబా కవిత్వం భావనా బలంతో మెరుపులు చెందింది. ఆమె కనుల నీలిమలోకి క్షణాలు అదృశ్యమయ్యాయి. దుఃఖ దృశ్యం చిట్లి రాలినా శీతల మేఘాలు సంచరిస్తూనే ఉంటాయి. ఇక్కడ శీతల మేఘాలు సంచరిస్తూనే ఉంటాయి అన్నది మెటానమీ. ఎందుకంటే శీతల మేఘాలు ప్రతీకగా దుఃఖ దృశ్యం అన్న చక్కని మెటాఫర్ పొదిగి కవితను మెరిపించారు. వాస్తవానికి మెటానమీ కవిత్వంలో సింబాలిజాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తారు. అలా చేయటం వల్ల సామాన్య వస్తువు ఆలోచన కూడా అద్భుత కవితార్థంలో మనోహర దృశ్యరూపమై అలరిస్తుంది. బుల్లోజు బాబా కవితల్లో ఎవరూ ఊహించని ఇమేజరీ ఉంటుంది, లోతైన తాత్వికత ఉంటుంది, చక్కని కవితా నిర్మాణం ఉంటుంది. దయంటే ఏమీ కాదు, వాని జీవితంలోని కొంత భాగము. చెమట చుక్కలు, కాస్త పల్లెటూరి మట్టి అంతే. వాటిని తీసుకొని సారెపై బుడగలా ఉబ్బించి నిప్పుల్లో కాల్చి తట్టలోకి ఎత్తుకొని పట్నం వచ్చి ప్లాట్ఫారంపై అమ్మకానికి పెడతాడు. ఎంత సింపుల్గా సింబాలిక్ అంటే ప్రతీకలు ఉపయోగించి ఒక అద్భుతమైన కవితను శిల్పీకరించారు చూడండి. పై కవితలో కవితా నిర్మాణం ఎంత క్రమపద్ధతిలో జరిగిందో చూడండి. దయ అంటే ఏమీ కాదు అన్న ఎత్తుగడ ఎంతో బాగుంది. కవితకు ఎత్తుగడ చాలా ముఖ్యం. ఇక్కడ దయ అంటే ఏమీ కాదు అన్న ఎత్తుగడ ఎంతో బాగుంది. తర్వాతదంతా ఒక మట్టి మనిషిని అద్భుత కవితా శిల్పం చేయడమే. అది ఈ కవి చేశాడు. సామాన్య వస్తువును లేక ఊహను అద్భుతమైన అర్థంలో ధ్వనింపచేయడానికే కవిత్వంలో మెటానమీని ఉపయోగిస్తారు. దీంతో కవితలు లోతైన భావంతో, అర్థంతో, సౌందర్యంతో, తాత్వికతతో, మెటాఫర్లతో అలరిస్తూ పాఠకులను అమితాసక్తిని కలుగజేస్తాయి. పైగా మెటానమీ కవితకు రంగు అంటే పొయిటిక్ కలర్ అద్దుతుంది. సింపుల్గా సామాన్యంగా ఉన్న వస్తువులు కూడా మెటానమీ డిక్షన్తో కవితను నిర్మిస్తే మెస్మరిజం ఇమేజరీతో మెరిసిపోతాయి. యువ కవులు ఇలాంటి విషయాలను గమనించాలి.
అంటే కవితను ఎలా మొదలుపెట్టాలి, ఎలా నడిపించాలి, ఎలా ముగించాలి, ఎలాంటి ప్రతీకలు వాడాలి, సామాన్యమైన ఆలోచనలను మరి ఒక మెస్మరిజం చేసేటువంటి అంటే మెస్మరిజం కలిగించే విధంగా ఎలా నిర్మించాలనేది ఈ కవితా నిర్మాణం పద్ధతి. దీన్నే మెటానమీ అంటారు. ఈరోజు ఈ యొక్క మెటానమీ డెవిసెస్తో ఈ యొక్క నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. వచ్చే వారం మరొక కవితా నిర్మాణంతో మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు సెలవు.